ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో హైడ్రా కమిషనర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ మండిపడ్డారు. తన ల్యాండ్ను తప్పు పట్టడంతో పాటు రఘునాథ్పై సుధాకర్ ఫైర్ అయ్యారు. ఇక సెంట్రల్ హోమ్ మినిస్టర్, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తారంటూ కూడా సుధాకర్ పేర్కొన్నారు. అలాగే కోర్టులో నిరూపించే రఘునాథ్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆయన నిన్న మాట్లాడుతూ ఎన్నో అబద్ధాలు చెప్పింది, అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంటెస్టియస్ ఇష్యూ. అవన్నీ సబ్జుడీస్ ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉన్నాక ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఉండి ఇది మీడియా త్రూ తేవడానికి అసలు అవసరమే లేకుండా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కంటెంప్ట్లో. అది పాటించాలా పాటించొద్దా ఆయన డిస్క్రిప్షన్కి ఉన్నది. రిపోర్టు సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు వారిని రిపోర్ట్ అనేది 3 వీక్స్లో హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసి వారికి కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినది. అది చేయాల్సిన బాధ్యత వారిది. అలాంటిది నేను సడన్గా వచ్చి నన్ను అవమానపరుస్తున్నాను, ఒక డిఫేమ్ చేస్తూ తప్పుడు సమాచారము మీడియా త్రూ ఇవ్వడం అనేది ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కి టోటల్లీ విరుద్ధము. అంతేకాకుండా రూల్ 17 నేను కోట్ చేస్తానండి. రూల్ 17 క్లియర్గా ఇండికేషన్ ఆఫ్ యాక్ట్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ సబ్ జుడీస్ ఉన్నది. సబ్ జుడీస్ ఉండగా నిన్న మీరు ప్రెస్ ముందుకు రావాల్సిన అవసరం మీకేమి? దట్ క్లియర్లీ షోస్ ఇస్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ జ్యుడిషియరీ మైండ్.